మణిరత్నం బ్రహ్మణికి ఆఫర్ ఇచ్చిన సంఘటన నందమూరి బాలకృష్ణ ఒక ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేశారు. అందులో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన పెద్ద కూతురు నారా బ్రహ్మణికి హీరోయిన్ గా అవకాశం ఇచ్చారని తెలిపారు. ఈ విషయం ఆయన అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోలో సంగీత దర్శకుడు తమన్, నిర్మాత నాగవంశీతో మాట్లాడేటప్పుడు చెప్పారు. మణిరత్నం ఒకసారి బ్రాహ్మణికి తన సినిమాలో అవకాశం ఇచ్చారని, కానీ ఆమె ఆఫర్ ను తిరస్కరించిందని బాలకృష్ణ తెలిపారు. బ్రాహ్మణికి నటనపై ఆసక్తి లేకపోవడం, తనకు వ్యాపార రంగంలోనే భవిష్యత్తు ఉందనిపించడం వల్ల పెళ్లి తర్వాత హెరిటేజ్ ఫుడ్స్ ను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది. బాలకృష్ణ తన ఇద్దరు కూతురులను వారు ఎన్నుకున్న రంగాల్లో ఎప్పుడూ ప్రోత్సహించారు. ఆశ్చర్యకంగా రెండో కూతురు తేజస్విని నందమూరి ఇప్పుడు అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకు క్రియేటివ్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. అదనంగా ఆమె నందమూరి కుటుంబం నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ తేజ డెబ్యూ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. చివరగా తేజస్విని మోక్షజ్ఞ సినిమా రంగంలోకి ఆసక్తి చూపగా, బ్రాహ్మణి మాత్రం వ్యాపార రంగంలో విజయాలను అందుకుంటూ ముందుకు సాగింది. ప్రభాస్, సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్ వంటి ఫ్లాప్స్ తర్వాత తిరిగి విజయాలు సాధిస్తారా అనే చర్చలు జరుగుతున్నప్పటికీ ఆయన సలార్ మరియు కల్కి 2898 ఏడీతో అన్ని అనుమానాలు తొలగించారు. ఆయన ఫ్లాప్ ప్రూఫ్ స్టార్ అని స్పష్టమైంది. సలార్, కల్కి 2898 ఏడీ సెకండ్ పార్ట్స్ ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ అనే హర్రర్ కామెడీ సినిమాలో దర్శకుడు మారుతి దర్శకత్వంలో పనిచేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కామెడీ టైమింగ్ హైలైట్ గా ఉండబోతుందని చెప్పబడుతోంది. ఇటీవల సంగీత దర్శకుడు తమన్ ఓ ఇంటర్వ్యూలో రాజా సాబ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తమన్ ప్రకారం ఇండియన్ సినిమాలు, ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమాల జపాన్ లో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే రాజా సాబ్ ఆడియో లాంచ్ జపాన్ లో జరగబోతుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా తమన్ రాజా సాబ్ కోసం జపనీస్ వెర్షన్ లో ఒక పాట కంపోజ్ చేస్తున్నట్లు చెప్పారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ మాస్ పాటలతో రాబోతున్నారు. ఈ సినిమాలో డ్యూయెట్, ప్రపంచ థీమ్ సాంగ్, ఇంట్రడక్షన్ సాంగ్, ఐటమ్ సాంగ్, అలాగే రెండో అర్థంలో ముగ్గురు హీరోయిన్లతో పాట ఉంటాయని తమన్ తెలిపారు. ప్రతి పాటలో వావ్ ఫ్యాక్టర్ ఉంటుందని తమన్ హామీ ఇచ్చారు. ఇది ఒక ఫెయిరీ టెల్ సినిమా కంటే తక్కువగా ఉండదని ఆయన అన్నారు. అంతేకాకుండా రాజా సాబ్ ప్రభాస్ ఇటీవల చేసిన సినిమాల లాగా భారీ అంచనాలపై ఆధారపడటం లేదని, ఇది చిత్ర బృందం కోరుకున్నదేనని ఆయన అన్నారు. తమన్ వెల్లడించిన ఈ ఆసక్తికరమైన వివరాలు రాజా సాబ్ పాటలపై ప్రేక్షకుల ఉత్సాహతను పెంచాయి. ఇప్పుడు ఈ పాటలు ప్రేక్షకులు ఎంతగానో అలరిస్తాయో చూడాలి. డెవిల్ తర్వాత అభిషేక్ నామా దర్శకుడిగా మరోసారి కూర్చున్న చిత్రం నాగబంధం, ది సీక్రెట్ ట్రెజర్. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మైథలాజికల్ అడ్వెంచర్ లో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. భోగి పర్వదినం సందర్భంగా రానా దగ్గుబాటి విరాట్ కర్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు. పోస్టర్ లో విరాట్ కర్ణ రగ్డ్ షర్ట్ లేకుండా కనిపిస్తూ సముద్రంలో మొసలితో పోరాడుతున్న విధానం అందరినీ ఆకట్టుకుంది. అతని ధైర్యవంతమైన పోజ్, ఉత్కంఠభరితమైన యాక్షన్ ఆసక్తిని రెట్టింపు చేశాయి. ఈ చిత్రాన్ని నిఖిల్ స్టూడియోస్ మరియు అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై కిషోర్ అన్నపురెడ్డి గ్రాండ్ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్లు కథానాయకులుగా నటించగా, జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. సంగీతం అభే అందిస్తున్నారు. ఈ కథ భారతదేశం పురాతన విష్ణు ఆలయాలు మరియు పవిత్రమైన నాగబంధం సంప్రదాయాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించబడింది. పద్మనాభ స్వామి మరియు పూరి జగన్నాథ్ ఆలయాల్లో కనిపించిన ఖజానా విషయాలు ఈ చిత్రానికి స్ఫూర్తిగా నిలిచాయి. ఈ ఏడాది చివరిలో విడుదల కానున్న ఈ చిత్రం ఈ నిత్యమైన మిస్టరీలను ఆధునికంగా ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను అలరించనుంది. చార్మింగ్ స్టార్ సర్వానంద్ 37వ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నందమూరి బాలకృష్ణ, రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలైంది. ఈ సినిమాకు నారీ నారీ నడుమ మురారి అని పేరు పెట్టారు. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమా కథ రెండు యువతుల మధ్య హీరో ప్రేమ సమస్యల చుట్టూ తిరుగుతోంది. ఈ పాత్రలను సాక్షి, వైద్య మరియు సంయుక్త పోషిస్తున్నారు. పోస్టర్ లో ఇద్దరు యువతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే సర్వ ఆ గందరగోళం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చూపించారు. బ్యాక్ డ్రాప్ లో పేపర్లు ఎగురుతుండడం ద్వారా ఒక కన్ఫ్యూజ్ సన్నివేశాన్ని సృష్టించారు. సర్వ స్టైలిష్ లుక్ లో ఆకట్టుకోగా, సంయుక్త మరియు సాక్షి తమ అందంతో ఆకర్షించారు. ఈ సినిమా పూర్తి స్థాయి కుటుంబ వినోదాత్మక చిత్రంగా రామ్ అబ్బరాజు రూపొందిస్తున్నారు. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. కథను భాను భోగవరపు అందించగా, సంభాషణలు నందు సవిరిగన రాశారు. సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు జ్ఞానశేఖర్ వహిస్తున్నారు. నారీ నారీ నడుమ నారీ ఫ్యామిలీ ప్రేక్షకులు మంచి వినోదాన్ని అందించబోతున్నట్లు కనిపిస్తోంది. యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం దీపావళికి విడుదలైన పీరియడ్ థ్రిల్లర్ కాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు. ఈ చిత్రం కిరణ్ కెరీర్ లోనే అతిపెద్ద విజయం సాధించింది. ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న కిరణ్ తన తదుపరి చిత్రం దిల్ రూబా విడుదలకు సిద్ధమవుతోంది. మకర సంక్రాంతి సందర్భంగా విడుదలైన కొత్త పోస్టర్ లో కిరణ్ ఆనందంతో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ చాలా కళాత్మకంగా మరియు ఆకర్షణీయంగా ఉంది. దిల్ రూబా ప్రేమ మరియు యాక్షన్ మేళవింపుతో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇటీవల విడుదలైన టీజర్ కు కూడా మంచి స్పందన వచ్చింది. ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డేన విడుదలకే అంచనాలు పెంచింది. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం స్టైలిష్ లుక్ లో కనిపిస్తారు. దిల్ రూబా చిత్రాన్ని శివం సెల్యులాయిడ్స్ మరియు యూడ్లీ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సరేగమ ఈ చిత్ర నిర్మాతలు కాగా, విశ్వకరుణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సెన్సేషనల్ సంగీత దర్శకుడు శామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. డానియల్ విశ్వాస్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, ప్రవీణ్ కేఎల్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించబడతాయి. తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించిన ఐశ్వర్య రాజేష్ ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె అయితే, ఆమె చిన్నతనంలోనే తండ్రి మరణించారు. ఐశ్వర్య తన సినీ ప్రస్థానాన్ని తమిళ చిత్రాలతో
ప్రారంభించి త్వరగానే ప్రజల్లో పేరు తెచ్చుకుంది. తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ పెద్ద బ్రేక్ దక్కించుకోవడంలో కొంత ఇబ్బంది పడింది. అయితే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమాలో భాగ్యం పాత్రతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. మీనాక్షి చౌదరి గ్లామర్ యువతను ఆకట్టుకున్న ఐశ్వర్య నటన మాత్రం ప్రేక్షకులు మెస్మరైజ్ చేసింది. ఆమె పాత్రలో ఇన్నోసెన్స్, సమర్థత, భర్తపై అమితమైన ప్రేమను బాగా చూపించారు. తెలుగు చిత్రంలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర కోసం ఎంతో కాలం ఎదురు చూసిన ఆమెకు ఈ చిత్రం ఆ కోరిక నెరవేర్చింది. ఐశ్వర్య సంప్రదాయ తెలుగు భార్య పాత్రలో నిజాయితీని తెరపై చూపించడంలో విజయం సాధించింది. సున్నితత్వం మరియు ధైర్యం మధ్య సమతుల్యతను నిర్వహించింది. ఆమె కేవలం నటనతోనే కాకుండా ఈ చిత్రంలో తన నృత్యంతో కూడా ఆకట్టుకుంది. వెంకటేష్ తో కీలకమైన సన్నివేశాల్లో పంచుకున్న స్క్రీన్ ప్రెజెన్స్ ఆమెను జనాల్లో మరింత చేరువ చేసింది. ఆసక్తికరంగా ఈ పాత్ర కోసం ఐశ్వర్య మొదటి ఎంపిక కాదు. దర్శకుడు అనిల్ రావుపూడి మొదట ఇతర నటులను సంప్రదించారు. కానీ 4 పిల్లల తల్లి పాత్ర కావడంతో వారు తిరస్కరించారు. కానీ ఐశ్వర్య ఆ పాత్రలో ఉన్న అవకాశాన్ని గుర్తించి వెంటనే ఒప్పుకున్నారు. ఈ పాత్ర తనకు ఎంతో ముఖ్యమని ఆమె గ్రహించారు. వెంకటేష్ వంటి అనుభవజ్ఞుడితో కలిసి నటించడంలో కూడా ఆమె తనదైన ప్రతిభను చూపించగలిగారు. పప్పా పాండే వీల్ చైర్ సీన్ వంటి హాస్యభరిత సన్నివేశాల్లో ఆమె టైమింగ్, నటన ప్రేక్షకులను అలరించింది. తన నిర్ణయం ఒక సమర్థమైన రిస్క్ గా నిలిచింది అని ఐశ్వర్య స్వయంగా చెప్పారు. సంక్రాంతికి వస్తున్న ఐశ్వర్యకి టాలీవుడ్ లో ఎంతో అవసరమైన బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రం ఆమె ప్రతిభను మరియు ధైర్యవంతమైన ఎంపికలను చాటి చెప్పే పర్యావసనంగా నిలిచింది. ఇప్పుడు ఆమె తదుపరి తెలుగు ప్రాజెక్ట్ పై అందరి దృష్టి నిలిచింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.